కలిగినటువంటిది, సౌందర్యం కలిగినటువంటిది. ఈవెన్ని చేసుకునేటువంటి వాడు కూడా ఫలానా రూపంలో ఉంటాడు, ఫలానా విధంగా ఉంటాడు, ఫలానా ఆయుధాన్ని ధరిస్తాడు అని ఇదంతా చెబుతుంటే అమ్మవారు వల్లి అమ్మవారు వెనకాల తెరచాటు నుంచి వింటోంది. తండ్రి నారదుడు మాట్లాడుకునే మాటలన్నీ కూడా. చాలా కాలం గడిచింది. గడిచిన తర్వాత ఒక రోజున వారందరూ కూడా అక్కడ భిల్లరాజు గారి యొక్క పరిపాలనలో ప్రతి సంవత్సరం అక్కడున్న వరి చేనుకి కాపలా పెడతారు. ఆ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వెళ్ళి కాపలా కాయాలి. అమ్మవారు వెళ్ళి ఆ వరి చేను కాపలా కాస్తారు. ఆ కాపలా కాస్తున్నటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే నారద మహాముని ఇక్కడ వీడిని చూసి తండ్రితో మాట్లాడి కైలాసానికి బయలుదేరి వెళ్ళాడు. పెడితే సుబ్రహ్మణ్యేశ్వరుడు కైలాసంలో స్నేహితులతో కలిసి కూర్చునుండగా ఒక్క నిమిషం నీతో మాట్లాడాలయ్యా అన్నట్ట. అనేసరికి నారదుడిని చూసి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత నేను సౌందర్యం అంటే చూశాను, ఒకే ఒక్క చోట చూశాను, అంతటి సౌందర్యాన్ని ఇప్పటి వరకు చూడలేదు అన్నట్ట అని ఈవిడ్ని వర్ణించాడు ఆయన దగ్గర. అలా వర్ణన చేసేసరికి అమ్మవారిని వల్లి అమ్మవారిని చూడాలి అని కోరిక కలిగింది ఆయనకి. కోరిక కలిగి కైలాసం నుంచి బయలుదేరి వచ్చాడు. ఎక్కడుందో కూడా చెప్పాడు కదా ఆయన, ఫలానా చోట ఉంది ఆవిడ అనేసరికి అక్కడికి వచ్చాడు. ఇంకేం దగ్గర ఆ రూపంతో రాలా, మారువేషంతో వచ్చాడు. వచ్చి అక్కడే కూర్చుని ఆవిడతో 2 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. అనేసరికి ఆవిడంది, నేను ఇష్టపడడానికి నా తండ్రి ఎలా చెబితే నేను అలా చెయ్యాలి, నిన్ను ఇష్టపడడానికి నాకు అవకాశం లేదు. అయినా నారద మునీంద్రుల వారు చెప్పారు, నన్ను వివాహం చేసుకునేటువంటి వాడు ఎలా ఉంటాడో కూడా చెప్పారు, అతని కోసమే చూస్తున్నాను అంది. కానీ ఇక్కడ ఈయన్ని చూసినప్పటి నుంచి కూడా ఆవిడ మనస్సులో తెలియనటువంటి ఇష్టం ఒకటి ప్రేరణ జరుగుతోందనమాట. బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయింది. పడుకోవటం లేదు. అక్కడ ఉన్నటువంటి చెలికెత్తలో బాగా సన్నిహితంగా ఉండేటువంటి ఒక చెలికెత్తు వచ్చింది. వచ్చి ఏమ్మా ఇబ్బంది పడుతున్నారు దేనికోసం అంటే, పొద్దున్న ఒక కుర్రాడిని చూశాను, నేను వరిచేనుకు కాపలా ఉండగా నా దగ్గరికి వచ్చాడు, నాతో మాట్లాడాడు, నేనంటే ఇష్టమన్నాడు, నిన్ను వివాహం ఆడతానన్నాడు, కానీ నేను అంగీకరించలేదు. కానీ ఆ కుర్రాన్ని చూస్తే నాకెందుకో నారద మునీంద్రుల వారు చెప్పినటువంటి రూపలావణ్యములు కలిగినటువంటి కుమారుడు ఇతనేనేమో అని నాకు భావన కలుగుతోంది, ఒక్కసారి మాట్లాడాలనుంది అంది. అనేసరికి అమ్మా ఇలా ఇష్టపడినటువంటి వాళ్ళు ఎక్కడుంటారో ఏ ప్రాంతంలో కూర్చుంటారో నాకు తెలుసు, ఒక కాగితం మీద మీ మనస్సులో అనుకున్నది రాసివ్వండి అని ఒక పత్రం మీద, ఈవేళ మనం కాగితం అంటున్నాం, ఆ వేళ వాళ్ళు ఆకుల మీద రాసేవారు. అలా రాసినటువంటి ఆకును పట్టుకుని వెతుక్కుంటూ వెడితే ఆ ఊరు చివరన ఉన్నటువంటి చెరువులోకి గులకరాళ్ళు విసురుతున్నట్ట. సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన, మీరు ఇక్కడ ఉంటారని మాకు తెలుసు, అందుకే వచ్చాం, ఈ పత్రం మీకు ఇమ్మన్నారంటే చూశాడు. చూసన్నాడు ఆయన, నేను తక్షణం కలవాలి వల్లి అన్నట్ట. అనేసరికి ఏమిటో అనుకుంటున్నారేమో, వాళ్ళు రాక్షస జాతి, వాళ్ళతోటి మీరు యుద్ధం చేయలేరు, వాళ్ళు ఏది దొరికితే దాన్ని ఆయుధంగా వాడేస్తారు, మనిషినే కొడతారు, మనిషిని పట్టుకుని మనిషితో కొడతారు, అంత భయంకరమైన వాళ్ళంట. అయినా సరే కలుస్తానన్నాడు. వద్దు అమ్మే వస్తానన్నారని వెళ్ళి ఆవిడని తీసుకొచ్చారట. వీళ్ళిద్దరూ చెరువు గట్టుని కూర్చుని కబురులు చెప్పుకుంటున్నారు. అలా కబురులు చెప్పుకునేటువంటి సమయంలో కొంతసేపటికి ఆ రాజుకి స్పృహ వచ్చింది. పడుకున్నాడు, అర్ధరాత్రి కదండి. లేచాడు. లేచి చూస్తే గదిలో శ్రీవల్లి అమ్మవారు లేదు. వెంటనే వెతుకుతూ బయటకు వచ్చి అందరికీ చెప్పాడు, ఎక్కడుందో చూడండి, శ్రీవల్లి కనిపించట్లేదు, ఎవరైనా తీసుకెళ్ళిపోయారా ఏమిటనేసరికి వీళ్ళిరువురు కూడా చెరువు గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళందరూ వచ్చి ముట్టడించిన తక్షణం అమ్మవారు తండ్రిని పట్టుకుని బతిమాలుతోంది, నాన్న నేను ఇష్టపడి వచ్చాను ఇక్కడికి, ఆయన పొరపాటు ఏమీ లేదు అని చెబుతున్నా సరే ఏమీ వింటలేదు. ఆయన ఆ పిల్ల మహారాజు యుద్ధానికి సిద్ధపడిపోతున్నాడు. అయితే ఈయన్ని పట్టుకుని విడిచిపెట్టలేక కన్నీళ్లు పెట్టుకుంటుందట. ఎందుకని అంటే ఆవిడికి బాగా నచ్చినటువంటి వాడు, మనస్సును గెలుచుకున్నటువంటి వాడు, నారద మహామునీంద్రుడు చెప్పినటువంటి వాడు ఈయనేనేమో అనే భావనతో ఉంది. ఆవిడ కూడా దైవాంశ సంభూతురాలు తప్ప ఆవిడేమీ మామూలు మానవ మాత్రం కాదు. ఆవిడ అయోనిజ అంటే యోని యందు ఉద్భవించినటువంటి అన్నమాట. ఆవిడ మనం పుట్టినట్టుగా పుట్టలేదు. ఆవిడ తక్షణం అలా అక్కడ ఉద్భవించింది, తేజమయాన్ని కనిపించింది, శ్రీవల్లి అని నామకరణం జరిగింది. అనేసరికి వాళ్ళు వెళ్ళారు. యుద్ధానికి సిద్ధపడుతుంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నట్ట అమ్మవారిని పట్టుకుని, కొద్దిసేపు నన్ను యుద్ధం చేయమంటావా అని అడిగాట.
అడిగితే వారితోటి మీరు యుద్ధం చేయలేరు, మీ దేహం చూస్తేనేమో కందిపోయేలా ఉంది, మీ రూపం చూస్తే నాకు చాలా బాధ కలుగుతోంది, ఈ యుద్ధంలో మీకు ఏ ఇబ్బంది కలుగుతుందో అని నాకు భయం వేస్తోందంటే కొంతసేపు అలా నుంచోమన్నాడు ఆవిడ. నుంచోమంటే వాళ్ళు రకరకాలైన ఆయుధాలు, ఈటిబద్దలు అన్నీ విసిరేస్తున్నారు ఆయన మీదకి. ఆయన చేతిలో ఉన్న ఖడ్గంతో వాటిని నాటు ఇటు ఇటు అటు కొట్టడం మొదలుపెట్టాడు. అన్నింటినీ పక్క కొట్టేశాడు. ఆ తర్వాత ఆయన సమ్మోహనాస్త్రాన్ని తీసి వాళ్ళని విడిచిపెట్టాడు. మొత్తం అందరూ పడిపోయారు, ఎవరూ స్పృహలో లేరు. వెంటనే చూడండి, అంటే ఎంత వాత్సల్యము తండ్రి మీద ఆడపిల్లకు ఉంటుందో ప్రతి పురాణంలోనూ కూడా రామాయణంలో చెప్పబడింది. ఇందాక నేను శివపురాణం గురించి చెబుతున్నప్పుడు సతీదేవికి ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేసింది. ఇప్పుడు మళ్ళీ ఈవిడ దగ్గరికి వెళ్ళి మీరింత పరాక్రమవంతులని నేను అనుకోలేదని ఆవిడ అని మీతో యుద్ధానికి సిద్ధపడ్డాడు, కానీ మరణించాడు. నేను నా తండ్రి లేకపోతే నేను ఉండలేను, కాబట్టి పునర్జీవితుణ్ణి చేయమందిట అనేసరికి వెంటనే స్వామివారు మీరెవరిని అడగగానే చెప్పాడు, నేను సుబ్రహ్మణ్యేశ్వరుని అన్నాడు. మహానుభావ, నిన్నే వివాహం ఆడతానని నారద మహాముని చెప్పాడు. నీకివ్వడానికి నా తండ్రి సిద్ధంగా ఉన్నాడు అనగానే పునర్జీవితుణ్ణి చేశాడు. ఈ లోపల నారదుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులకు చెప్పేశాడు. పరమేశ్వరుడు పార్వతీదేవి మొత్తం శివగణాలతోటి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. ఈయన లేచి బిల్ల మహారాజు చూస్తే శివగణంతో పరమేశ్వరుడు చక్కటి శక్తి ఆయుధంతో చక్కటి మోహన రూపంతో సుబ్రహ్మణ్యేశ్వరుడు నిలబడ్డాడు. వెంటనే అక్కడే కన్యాదానం చేశాడు అమ్మవారిని. అందరూ తప్పట్లు కొట్టండి. అది అమ్మవారి యొక్క వివాహ గాథ, స్వామివారి